ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించే ప్రభుత్వ సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. కేబినెట్ ర్యాంకుతో ఈ పదవిని సభ్యత్వం చాగంటికి కట్టబెట్టింది. కేంద్ర ప్రభుత్వం నుంచి మరి ప్రత్యేకమైనటువంటి బహుమతిని కూడా ఆయన అందుకోబోతున్నారు. అయితే 2016లో తెలుగుదేశం ప్రభుత్వం, 2023లో వైసీపీ ప్రభుత్వం పదవి ఇవ్వడానికి ప్రయత్నించినా ఆయన నిరాకరించారు. ఈసారి మాత్రం తీసుకున్నారో అందుకు కారణాన్ని కూడా చాగంటి గారు వివరించడం జరిగింది. తన వయసు ఇప్పుడు 65 సంవత్సరాలని, ఆరోగ్యంగా తాను ఏం చేయగలిగినా మరొక 5-6 సంవత్సరాలకు మించి చెయ్యలేను అంటూ విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఈ పదవిని స్వీకరించినట్టు చాగంటి గారు చెప్పారు. ఈ 5-6 సంవత్సరాల్లో అన్ని వేల మంది పిల్లల్ని తాను కూర్చోబెట్టలేనని, ప్రభుత్వమే కూర్చోబెడితే పిల్లలకి 4 మంచి మాటలు చెప్తానని, అంతకు మించిన సంతోషం తనకు ఏముందని ప్రశ్నించారు. ప్రభుత్వం అప్పగించిన ఈ కర్తవ్యాన్ని స్వీకరిస్తున్నానని, పదవిని తీసుకోవడానికి ఇదొక్కటే కారణమని చాగంటి వెల్లడించారు. ఓ రకంగా ఈ పదవి తన బాధ్యతను మరింత పెంచింది అన్నారు. విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించడం, తల్లిదండ్రులు గర్వించేలా వారిని రూపొందించడం, దేశభక్తిని పెంచేలా ప్రవచనాలివ్వడం అనేది ఒక బృహత్తరకరమైనటువంటి అవకాశం అన్నారు. పిల్లల్లో ఉన్న ప్రతిభను చిన్నతనంలోనే తల్లిదండ్రులు గుర్తించాలని, రవీంద్రనాథ్ ఠాగూర్ రచనా ప్రతిభను ఆయన తండ్రి గుర్తించారని, బాలమురళీకృష్ణ సంగీత ప్రతిభని కూడా తల్లిదండ్రులు గుర్తించారని, సచిన్ టెండూల్కర్ స్ట్రైట్ డ్రైవ్ ఆడడంలో నైపుణ్యాన్ని అతని తండ్రి అన్నా గుర్తించి ప్రోత్సహించారన్నారు. ఎందరో మహనీయులు జన్మించిన ఈ భూమి మీద వారిని స్ఫూర్తిగా తీసుకుని యువత భవిష్యత్తును రూపొందించుకోవాలని, అందరికీ సాయం చేస్తూ సంయమనం, నిగ్రహం ఉన్నవారు దేశానికి ఉపయోగపడతారు అన్నారు. ఏ రంగంలోనైనా నిబద్ధత, నైతిక విలువలు పాటించాలని, వాటిని చిన్నతనం నుంచే విద్యార్థులకు అలవాటు చేయాలని తల్లిదండ్రులకు సూచించారు. ఏ వస్తువు ఎంతవరకు ప్రయోజనమో అంతవరకే ఉపయోగించాలని, ఆ విషయాన్ని తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలియజేయడం ద్వారా చాలా కీలకమైన అంశం అవుతుందంటూ చాగంటి కోటేశ్వరరావు గారు వ్యాఖ్యానించారు.